గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ అయితే ప్రిపరేషన్ అయితే చాలా గట్టి జరుగుతాయి. ఎందుకంటే రేపైతే ఊరికి వెళ్తున్నాం కాబట్టి, ఈరోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు 2 వ్లాగులు వస్తాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వ్లాగులు అయిపోతాయి కాబట్టి 2 వ్లాగులు అయితే వస్తాయి. ఇంకా ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మొత్తం అంతా రెడీ అయితే అవుతుంది. అందుకు మేము వ్లాగ్ అయితే పెద్దగా అవుతుంది అది ఆబ్వియస్గా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గడ వచ్చిందంట, పోయి పికప్ అయితే తీసుకుని వస్తామని. ఫైనలీ రామ్ చరణ్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా టిఫిన్ కూడా అయితే వచ్చింది, అటుకులు అయితే వేసారు ఇంట్లో. పెద్ద అయితే కార్ అయితే తీసుకొని వచ్చిండు. ఇంక ఈ సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి. ఈ సామాన్లు ఇంట్లో పెట్టేసి యాక్చువల్లీ వీల్ అలైన్మెంట్కి తీసుకుపోయింది కారు. వీల్ అలైన్మెంట్కి తీసుకువేసి వద్దాం. ఫైనలీ సామాన్లు అయితే ఇంట్లో అయితే అన్నీ పెట్టేసినాం. అన్ని సైడ్లోకి అయితే చదువుతుంది డాడీ అయితే. ఇంకా చలో ఇప్పుడైతే అలైన్మెంట్కి అయితే పోసేద్దాం. ఇంకా యాక్చువల్లీ డిజిటల్ వాటర్కి అయితే చెక్ చేయించుకు వచ్చి వచ్చిండే. 1 year అయింది బ్యాటరీ ఇప్పించి. ఒకసారి చెక్ చేపిస్తే మంచిదని చెక్ చేపిద్దామని వచ్చినాం. అట్లా ఇంకా లాంగ్ పోతున్నాం కదా, ఇంకా దానికోసం మనం చెక్ చేపిద్దామని వచ్చినాం. డిజిటల్ వాటర్ అయితే చెక్ చేపించిన, ఇంకా మంచిగా అయితే ఉందంట. ఇంకా కార్ అలైన్మెంట్కి అయితే వెళ్తాం. కార్ అయితే అలైన్మెంట్కి అయితే ఇచ్చామట. అలైన్మెంట్ అయితే వెళ్తుంది. ఇంకా ఇక్కడ లాబీ అయితే వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. ఆడిపోదామంటే రానియట్లేదు. కొంచెం వీడియో రికార్డ్ అయితే వాళ్ళు ఇట్లా చూస్తారు. ఇంకా అందుకు గొప్ప కూర్చొని వచ్చి కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. ఇంకా అది వేస్తున్నాం, కరెంట్గా కూర్చున్నాం. అది అయిపోయాక ఇంకా తీసుకోవడం ఏమైనా అడుగుతాం పరిస్థితి. అలైన్మెంట్ ఏం అవుట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. చెక్ చేస్తుంది, ఇంకా చెకింగ్ అయితే నడుస్తుంది. దాని తర్వాత చెక్ చేద్దాం. మళ్ళీ దాని తర్వాత పోదాం. ఇంకా కార్ వాషింగ్ పోయింది, చూద్దాం. కార్ వాషింగ్ చేస్తామా ఇంట్లో లేదామా తెలియదు, అది ఆలోచించాలి. ఫైనల్లీ అలైన్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ బిల్లు చెప్తా 413 రూపీస్ అయింది. నేను యాక్చువల్లీ 400 ఉన్నా, 13 రూపీస్ తక్కువ ఏమన్నా. వాళ్ళు 13 రూపీస్ తక్కువ చేయట్లేదు తెలుసా. 13 రూపీస్ కూడా తక్కువ చేయట్లేదు. ఎంత టైం ఎంత మాట్లాడినాం తెలుసా. రాంచంగా ఉన్నాడు, ఇద్దరం కలిసి చాలా మాట్లాడినాం. వాళ్ళు ఎంత మాట్లాడినా ₹1 అంటే ₹1, 13 రూపీస్ కూడా తగ్గారంట. ₹1 కూడా తగ్గాను. మొత్తం కట్టండి అన్నాడు. ఇట్లా చేస్తే ఇంకా నెక్స్ట్ టైం కూడా రావద్దు కాదు. మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తా. నెక్స్ట్ టైం అసలు ఎవడైనా వచ్చేటట్టు ఉంటే, ఈ ఎర్రగడ్డ ఈ చుట్టుపక్కల ఎవడైనా వచ్చేటట్టు ఉంటే అసలు రాకండి. చెత్త వేస్ట్. దానికంటే షోరూమ్లో బెస్ట్. ఒక ₹1000 పోయినా కానీ మంచిగా చేస్తారు. ఆడ వేయించుకొని ఇక్కడ వేస్ట్. అసలు రాకండి. చెత్త అంటే చెత్త. అది అడ్రస్, ఇది అడ్రస్. మీకు మంచి క్లారిటీగా ఇంటికి పోయినా చూపిస్తా. అస్సలు రాకండి, వేస్ట్. 13 రూపీస్ తగ్గిపోతే ఎందుకు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు. అరే అడిగింది ఎక్కువ కాదు, ₹50 ₹100 అడిగితే ఎక్కువ అని చేసి 13 రూపీస్ ఏంది? ఆయన బొమ్మడిది మనకెందుకు? ఆయన కూడా యాక్చువల్లీ అక్కడ పనిచేసేటాన్ని కూడా చెప్తున్నాడు. ఒక వర్కర్ కూడా ₹1 కూడా తగ్గిందంట. ₹1 కూడా తగ్గిమంటే కూడా ₹1 కూడా తగ్గిందంట. ఏమంటారు మళ్ళీ జొమాటోలో కూపన్స్ వస్తాయి, మీకు ఇక్కడ కూపన్స్ రావు, జొమాటోలో తగ్గిస్తారంటే జొమాటోలో కూపన్స్ వస్తాయి, మీరు కూడా కూపన్స్ చేయండి అని చెప్పిన. మనం ఏం చెప్తాం? దానికన్నా ఏం చెప్తాం? జొమాటోలో కూపన్స్ ఇస్తారు కదా, మీరు కూడా కూపన్స్ చేయండి అంటే రెగ్యులర్ కస్టమర్ రాదు నువ్వు అంటారు. రెగ్యులర్ కస్టమర్ కాకపోయినా జొమాటోలో ఇప్పుడు కూపన్స్ ఇస్తారు. రెగ్యులర్ కస్టమర్ కూడా కాకపోయినా తక్కువ చేస్తారు కదా, రెగ్యులర్గా వస్తారు. ఇంట్రెస్ట్ పోయింది. నెక్స్ట్ టైం అసలు రాకండి. టైం అయితే 2 అయితే వస్తుంది. ఇంకా బయటికి వెళ్ళేసి తినేసి ఇంకా జునాన్ ఫుడ్ తీసుకొని వచ్చింది. ఇంకా ఫుడ్ తీసుకొని అట్లా వచ్చేద్దాం ఇంటికి అయితే. ఫైనలీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నా. పెట్ షాప్ పోయేదాళ్ళు అయితే యాక్చువల్లీ ఫాలుదా బండి అయితే దొరికింది. ఇంకా ఫాలుదా ఆగేసి పెట్ షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ రాంచరణ్ గారు అయితే వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతుండ్రు. ఇంకా నేను కూడా అయితే బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఛానల్ లెంత్ బ్లాగ్ అయిపోయింటుంది. ఇంకా మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయాలి. దానికోసమని ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఉంటే, ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బాయ్ గైస్.